హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వందన డైరీస్ 4. ఈరోజు సండే స్పెషల్ చేపల పులుసు అండ్ చేపల ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడండి. ముందుగా ఆనియన్, కొత్తిమీర, పుదీనా అన్నీ మంచిగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. మేమైతే చేపల పులుసు కోసం 1 కేజీ కుర్రమట్టలు, అలాగే ఫ్రై కోసం 1 కేజీ రవ్వలు తీసుకున్నాము. ఇలా చూపిస్తున్న విధంగా మంచిగా క్లీన్ చేసుకోవాలి. అలాగే స్మెల్ పోవడం కోసం గుప్పెడంత గల్లుప్పును వేసుకొని మంచిగా కడుక్కోవాలి. తరువాత ఫ్రెష్ వాటర్లో మంచిగా కడుక్కొని ఇలా పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఆనియన్, కొత్తిమీర, పుదీనా అన్నీ మంచిగా వేయించుకొని పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. తరువాత చేపల ఫ్రై కోసం మ్యారినేషన్ ప్రాసెస్ చూడండి. ఇక్కడ 1 కేజీ రవ్వలు తీసుకున్నాము. అందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్, అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న పీసెస్ని ఒక 2 అవర్స్ పక్కన పెట్టుకోవాలి. ఇంకా ఫ్రై పీసెస్ మ్యారినేట్ అయ్యేలోపు చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం పదండి. ముందుగా 2 లెమన్ సైజ్ అంత చింతపండు తీసుకొని నానబెట్టుకొని ఇలా పులుసు తీసుకొని పెట్టుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. అందులో మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ పేస్ట్, అందులోకి కొంచెం కొత్తిమీర, పుదీనా, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 కేజీ కొర్రమట్టలు వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత చేపలు కొంచెం ఉడికాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు పులుసు ఇందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మోస్ట్లీ గరిట యూస్ చేయకూడదు, ఎందుకంటే పీసెస్ విరిగిపోతాయి. చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ తరువాత 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఉప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా ఆయిల్ పేరుకుంటే సరిపోతుంది. చేపల పులుసు రెడీ అయినట్టే. కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చేపల పులుసు రెడీ. ఇంకా చేపల ఫ్రై కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అందులోకి ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న పీసెస్ని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ కొంచెం సిమ్లోనే పెట్టుకోవాలి, లేదంటే త్వరగా మాడిపోతాయి, బట్ లోపల ఉడకదు. సో మంచిగా సిమ్లోనే పెట్టుకొని చూపిస్తున్న విధంగా రివర్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి.
ఇంకా ఫ్రై పీసెస్ కూడా రెడీ అయిపోయాయి. చూస్తుంటేనే నోరూరుతుంది కదా! ఇంకా లేట్ ఎందుకు? అన్నం పెట్టుకొని అందులోకి చేపల పులుసు, చేపల ఫ్రై కాంబినేషన్‌తో టేస్ట్ చేస్తే చాలా బావుంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ ప్రాసెస్ నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో వెయిట్ ఫర్ మై నెక్స్ట్ వ్లాగ్. బై బై.